వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలు పెంచగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ఏకంగా 115 రూపాయలకు పెంచింది. దీంతో సామాన్యులపై భారం పడనుంది. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరగ్గా వాణిజ్య సిలిండర్ ధర 1768 రూపాయల నుంచి 1883 రూపాయలకు పెరిగింది. వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేక్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలుగా పెంచింది. మరోవైపు 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను 115 రూపాయలకు పెంచింది. దీంతో సామాన్యులపై భారం ఎక్కువ కానుంది. ఇక పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి వచ్చాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 853 రూపాయల నుంచి 913 రూపాయలకు పెరగ్గా ఇక వాణిజ్య సిలిండర్ ధర 1768 రూపాయల నుంచి 1883 రూపాయలకు పెరిగింది. ఇక కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. అదే ఈ యొక్క పెరిగిన ధరలు తక్షణమే అమల్లో రావడం జరిగింది. అంతర్జాతీయ ధరల పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంది. ధరల పెంపు సాధారణ వినియోగదారులపైన కూడా ఇది అదనపు భారాన్ని పడనుంది. రాష్ట్రాన్ని బట్టి సిలిండర్ ధరలో స్వల్ప తేడాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఇటు మన రాష్ట్రానికి సంబంధించి చూస్తే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను 60 రూపాయలకు పెంచగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ను 115 రూపాయలకు పెంచడం జరిగింది. మరి ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ ధర 853 రూపాయలు ఉండగా అది 913 రూపాయలకు పెరగగా కమర్షియల్ సిలిండర్ 1768 రూపాయల నుంచి 1883 రూపాయలకు పెరగడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే జరుగుతున్న యుద్ధ వాతావరణం కావచ్చు, సిలిండర్ గ్యాస్ చమురుకు సంబంధించిన నిల్వలు తగ్గిపోతూ ఉండడము, వినియోగం పెరుగుతూ ఉండడం తోటి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఆ యుద్ధ వాతావరణం ఒకవైపు పశ్చిమ ఏషియాలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, లేదా ఇతర కారణాల ద్వారా ఈ యొక్క గ్యాస్ నిల్వలు తగ్గిపోతూ ఉండడము, వినియోగం పెరుగుతూ ఉండడము, ఇప్పట్లో ఈ యొక్క గ్యాస్ నిల్వలు పెరిగే అవకాశం లేకపోవడం తోటి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఇంకా ఇటు పెట్రోల్, డీజిల్ కి సంబంధించిన అంశం పైన కూడా ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం మన దగ్గర నిల్వ చమురు సిలిండర్లకు సంబంధించి కూడా ఇంకా కొంత ఉన్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పైన కూడా ఇప్పటికైతే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ పరిస్థితులు ఇదే విధంగా ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది అనేది కూడా నిపుణులు చెప్తున్నారు. గోపి, అంటే ఈ ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ ఒకవైపు యుద్ధం వాతావరణ నేపథ్యంలో మరోసారి ఏమైనా సిలిండర్ ధరలు పెంచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే 60 రూపాయలు పెంచడం అనేది కూడా ఇది సాధారణ పౌరుని పైన కూడా ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక వాణిజ్యానికి సంబంధించి 115 రూపాయల ధరను పెంచడం అనేది కూడా ఇటు అది కూడా సామాన్యుని పైన భారం పడుతుంది. ఎందుకంటే ఇటు బయట ఏదైనా తినుబండారాలకు సంబంధించిన ధరలు కూడా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇటు ఈ ప్రస్తుతం అయితే ఈ పెరిగిన ధరలు సామాన్య ప్రజలకు కొంత భారంగానే మారనుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు కనుక పెరిగితే, అంటే రవాణాకు సంబంధించిన డీజిల్ ధరలు పెరిగితే కనుక మరోసారి గ్యాస్ సిలిండర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు అయితే లేకపోలేదు. మరి ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణం సంబంధించి ఈ యొక్క ధరలు అయితే పెరగడం జరిగింది. మరి పశ్చిమ ఏషియాలో పరిస్థితులు చక్కబడేంత వరకు రవాణా సౌకర్యం లేకపోవడము తోటి ఈ యొక్క ధరల పెరుగుదల అయితే జరిగినట్టుగా అయితే మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.